ఫైనాన్స్ లో కలరంగిస్తున్నారు. మరి అంత గొప్పవాడైతే అప్పుడే 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు నీకెందుకు నాడు నేడు కింద స్కూల్స్ ని బాగు చేయాలన్న ఆలోచన రాలేదు? నీకెందుకు పేద పిల్లలకి మంచి పుస్తకాలు, యూనిఫామ్, పౌష్టికమైన ఆహారాన్ని ఇవ్వాలన్న ఆలోచన రాలేదు? ఎందుకు అమ్మఒడి లాంటి కార్యక్రమాన్ని చేయాలన్న ఆలోచన నీకు రాలేదు అని అడుగుతున్నా. సీనియారిటీ ఉంది తప్ప ప్రజలకి మంచి చేయాలన్న మంచి మనసు చంద్రబాబు నాయుడికి లేదు అన్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే గమనించారు. ముఖ్యంగా మా తల్లులు బాగా అర్థం చేసుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమ్మఒడి, చేయూత, ఆసరా, 0 వడ్డీకే రుణాలు, డ్వాక్రా, అక్క చెల్లెమ్మలకు అసలు వడ్డీతో సహా మాఫీ, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్, ఇలా చెబితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేశారో మీ అందరికీ కూడా తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశారయ్యా అంటే అందరికీ గుర్తొచ్చేది ఏంటి? ఇసుకలో ఎలా దోచుకున్నాడు, కంకర్లో ఎలా దోచుకున్నాడు, గ్రనైట్ లో ఎలా దోచుకున్నాడు, మద్యంలో ఎలా దోచుకున్నాడు, పోస్టింగ్లు, ట్రాన్స్ఫర్లలో ఎలా దోచుకున్నారు,